आशीर्वचनम् ॐ सर्वस्याप्यै सर्वस्य जित्यै सर्वमेव तेनाप्नोति सर्वम् जयति श्रीर्वर्चस्वमायुष्यमारोग्यमाविधाच्छोभमानम् महीयते धान्यम् धनम् पशुम् बहुपुत्रलाभम् శతసంవత్సరం దీర్ఘమాయుః. సంతాన ప్రాప్తి కలగడం కోసమని, కన్యకలకు వివాహం కోసమని, ముత్తైదు వరకు తన యొక్క మాంగళ్య బలం గట్టిగా అనుకూలంగా ఉండడం కోసం. అమ్మవారి యొక్క మాంగళ్య బలానికి ఎంతైతే బలం ఉంటుందో అదే విధంగా మనకున్నటువంటి మాంగళ్య బలం కూడా ఆ విధంగా ఉండి ఆ కరమైనటువంటి శుభకరాన్ని ఇవ్వడం కోసం అని చెప్పి నానా కర్మ, మనం చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో చెడు కర్మలని తొలగించి మంచి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని మన ద్వారా చేయించడం కోసం అని చెప్పి ఈ యొక్క పంచాంగ శ్రవణం అనేటువంటి కార్యక్రమాన్ని మనం ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరాన్ని పరాభవనామ సంవత్సరం అని చెప్పి అంటాం. నిన్నటి వరకు విశ్వావసనామ సంవత్సరం ఉండే, అది అయిపోయింది, పోయి పరాభవనామ సంవత్సరంలోకి అడిగివేయడం జరిగింది. ఇప్పుడు ఆ పంచాంగ స్వరూపము అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి పంచాంగానికి మనం ఇక్కడ షోడశోపచార పూజ చేసి ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని ఆలకిద్దాం. మనం ధ్యాయామి, ఆవాసయామి, ఆసనాత్ చక్షదాన్ సమర్పయామి, పాదారవిందయో పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, పయాది పంచామృత స్నానం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి, వస్త్రార్థే అక్షదాన్ సమర్పయామి, గంధం విలేపయామి, హరిద్రాచూర్ణ కుంకుమ విలేపనం సమర్పయామి, నానావిధ పరిమళ పత్రపుష్పాన్ని సమర్పయామి, పుష్పై పూజయామి, ధూపమాగ్రాపయామి, దీపం దర్శయామి, ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి. కాత్యాయన పరాభవనామ సంవత్సరం. పరాభవం అంటే అవమానంతో కూడినటువంటి దాన్ని పరాభవం అంటారు. అవమాన సంఘటనలు ఎక్కడెప్పుడైతే జరుగుతాయో, ఎవరికైతే జరుగుతాయో వాళ్ళు పరాభవం చెందినట్టు లెక్క. అంటే మనం అనుకోకుండా, మనం ఏం తప్పు చేయకున్నా కానీ ఏదో ఒకటి మన మీద వచ్చి నిందలు వచ్చి చిన్నతనం చేయడం, 10 మందిలో తిరగలేని పరిస్థితి వచ్చి చిన్నతనంగా ఉండడం, దాన్ని పరాభవం అంటారు. దాన్ని మరి అటువంటి పరాభవనామ సంవత్సరం ఈ సంవత్సరం. ఈ సంవత్సరం ఇంకొక విశేషం ఏంటంటే ఇవాళ పాడ్యం. ఎప్పటి నుంచి పాడ్యం స్టార్ట్ అయింది? ఉదయం 7:30 నుంచి స్టార్ట్ అయింది. రేపు ఎప్పటి వరకు ఉన్నది? దాదాపు 4:30-5 గంటల వరకే ఉన్నది. మరి ఉదయతిథి ఉండాలి లెక్క ప్రకారంగా. ఉంటే మనం ఉగాది చేసుకోవచ్చు. ఇవాళ ఉదయతిథి లేదు, సూర్యోదయానికి లేదు, రేపు సూర్యోదయానికి లేదు. ఎట్లా మరి ఉగాది మరి జరుపుకోవడం ఎప్పుడు? ఇది సమస్య, ఇది పెద్ద సమస్య. అయితే రేపు సూర్యోదయానికి ఉంటేనేమో మనం ఖచ్చితంగా రేపే మనం ఉగాది పండుగ అని చెప్పి మనం చేసుకోవడం జరుగుతుంది. మరి రేపు సూర్యోదయానికి లేదు, మరి ఇవాళ సూర్యోదయానికి రాలేదు. 7:30 తర్వాత మనకు పాడ్యం వచ్చింది ఇవాళ. అంటే రేపు మొత్తానికి లేదు కదా. మరి మొత్తానికి చైత్ర శుద్ధ పాడ్యమే ప్రతిపద నాడే ఈ యొక్క ఉగాది పండుగ చేసుకోవాలి మనం ప్రతి సంవత్సరం. మరి రేపు మొత్తానికే లేదు కదా. లేనప్పుడు ఎట్లా చేస్తాం మనం చేయడానికి వీల్లేదు కదా. అందుకోసం ఇవాళ అమావాస్య ఉన్నా కానీ, సూర్యోదయానికి అమావాస్య ఉన్నా కానీ, సంకల్పానికి అమావాస్య అని చెప్పుకున్నా కానీ ఈరోజు పాడ్యంతో కలిసి ఉన్నది కాబట్టి ఈ రోజును మనము ఉగాది పండుగ స్వీకరించడం జరిగింది. ఇది సందిగ్ధంలో ఉండే అసలు ఎన్నటి చేసుడు ఉగాది 19 20 ఎప్పుడు పంతులు గారు ఎప్పుడు ఉగాది ఎప్పుడు అని చెప్పి చాలామంది అడిగితే సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఉండే. అయితే మనము ఈ పాడ్యంతో అమావాస్యతో కూడినటువంటి పాడ్యం ఉన్నది కాబట్టి మనం ఈరోజు ఉగాది పండుగ చేసుకుంటున్నాం.
ఈ పరాభవనామ సంవత్సరం. నిన్నటి వరకు విశ్వావసనామ సంవత్సరం ఉండే. ఆ సంవత్సరంలో కష్ట సుఖాలు అన్నీ అనుభవించాము. కష్టాలు కలిగినాయి, సుఖం కలిగినాయి, అనుభవించి పరాభవనామ సంవత్సరంలోకి అడుగు పెట్టాం మనం. పరాభవం అనేటువంటిది ఎట్లా అంటే, ఎవరికి పరాభవం జరుగుతుంది? అందరికీ పరాభవం జరుగుతుందా? అందరికీ చిన్నతనమే అవుతుందా? కాదు. చెడు ప్రవర్తనతో ఎవరైతే మెలుగుతారో వాళ్ళకు మాత్రమే పరాభవం జరుగుతుంది. మిగతా వాళ్ళందరికీ ఆ యొక్క పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే పరాభవాన్ని తొలగించి వాళ్లకు మంచిని చేకూరుస్తాడు. పరాభవనామ సంవత్సరం అన్నంత మాత్రాన ఏదో అందరికీ మొత్తం దేశమంతా ప్రపంచమంతా పరాభవమే జరుగుతుందన్నది అట్లా ఉండదు. ఎవరైతే చెడు ప్రవర్తన ఉంటారో వాళ్ళకు మాత్రమే పరాభవం అయితే. చిన్నతనం ఎప్పుడైతే ప్రవర్తనతోనే మనకు మంచి చెడ్డలు తెలుస్తాయి. అటువంటిది అంటే మంచితనంతో ఎవరైతే ఉంటారో, 10 మందికి ఎవరైతే సహాయం చేయగలుగుతారో, ఎవరైతే భక్తులు ఉండి ఆ యొక్క అమ్మవారి యొక్క సేవ చేస్తారో వాళ్ళకు ఎలాంటి పరాభవం లేకుండా వాళ్ళకన్నిటిలో కూడా మేలు చేసేటువంటి సంవత్సరము ఈ సంవత్సరము. అలాంటి సంవత్సరంలో మనం ఇవాళ అడుగు పెట్టాము. పాత వస్త్రాన్ని కట్టి విడిచి నూతన వస్త్రాన్ని మళ్ళా కట్టుకున్నట్టు మనం ఈ యొక్క సంవత్సరంలో అడుగుపెట్టి ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో ఎట్లా ఉంది మరి దీనివల్ల మనకు ఏమన్నా కష్ట సుఖాలు ఉన్నాయా? వర్షాలు ఏ విధంగా ఉన్నాయి? పాడి పంటలు ఏ విధంగా ఉన్నాయి? వీటి గురించి తెలుసుకుందాం. పంచాంగం అంటే 5 భాగాలతో, అంగములు అంటే భాగములు, శరీర అంగాలు అంటాం మనం వీటిని, భాగాలు. 5 అంగములు అంటే 5 భాగాలు. 5 భాగాలతో కూడినటువంటిది పంచాంగం. ఏమైంది? తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం, ఈ 5 రకాలుగా ఉంటాయి. తిథి అంటే 15 రోజులు శుక్లపక్షము, 15 రోజులు కృష్ణపక్షం, మొత్తం నెల రోజులు. మనకు 15 రోజులు వెలుగు, 15 రోజులు చీకటి. మానవ జీవితం కూడా అంతే. కొన్ని రోజులు వెలుగు ఉంటుంది, కొన్ని రోజులు చీకటి ఉంటుంది. అంటే ఇట్లా సుఖం వస్తుంటుంది, వెనకనే మళ్ళీ కష్టం వస్తుంటుంది. దీని తిథి అంటారు. వారం అంటే ఆదివారంతో కూడి మళ్ళా శనివారంకు వచ్చేటువంటి 7 రోజులని వారాలు అంటారు. వీటిని ఒక్కొక్క వారానికి ఒక అధిపతి ఉంటాడు, ఒక్కొక్క తిథికి ఒక్కొక్క అధిపతి ఉంటాడు. తర్వాత నక్షత్రాలు 27 నక్షత్రాలు మనకు తెలిసినవి, కానీ 28 కూడా ఉన్నది. అభిజిత్ నక్షత్రం ఉంటుంది. అభిజిత్ అంటారు దాన్ని. అంటే ఉత్తరాషాఢ, శ్రవణం ఈ రెండింటి మధ్యలో పుట్టినటువంటి వాళ్ళని అభిజిత్ నక్షత్రంలో పుట్టినట్టు లెక్క. అసలు బావి ఊడిపాలంటే, పాత బావి ఊడిపాలంటే వాళ్ళ పేరు ఊడిపియాలి. నిజంగా చెప్పాలంటే ఆ పాత బావిని కూడిపాలంటే ఏం చేయాలి? అభిజిత్ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు. అంటే ఇప్పటి వరకు ఇప్పుడు చిత్తా నక్షత్రం ఉన్నది. ఈ టైం వరకు సపోజ్ ఇప్పుడు 7 గంటలు అవుతున్నది, 7 గంటల వరకు చిత్తా నక్షత్రం ఉన్నది. 7 గంటల 1 నిమిషం నుంచి మళ్ళా స్వాతి నక్షత్రం వస్తున్నది. మరి ఈ సందుకాలంలో పుట్టినటువంటి వాళ్ళు ఏ నక్షత్రానికి పోతారు వాళ్ళు? అదేవిధంగా ఉత్తరాషాఢ, శ్రవణం ఈ 2 నక్షత్రాల సందుకాలంలో పుట్టినటువంటి వాళ్ళు అభిజిత్ నక్షత్రంలో పుట్టినట్టు లెక్క. వాళ్ళు బావి కూడితే వాళ్ళతో కూడిపియాలి బావి లెక్క ప్రకారంగా. ఇది 28వ నక్షత్రం కింద లెక్కకు వస్తుంది. కానీ అది జనరల్గా అది జరగని పని. అది అందులో ఇప్పుడు అంత కోసుడు తీసుడు కాబట్టి 4 తూముల వర్షం పడుతుంది. మిగతా వర్షం అంతా గుట్టలలో, సముద్రాలలో పడుతుంది. అంటే 4 తూములు అంటే చాలా తక్కువ అన్నట్టే. వర్షం యొక్క శాతము తక్కువనే ఉన్నది. ఈ సంవత్సరం అంత బాగా లేదు, ఎక్కువ లేదు. ఏదైనా తుఫాన్లు గిట్ట వచ్చి ఏమైనా వస్తే గిట్ట చెప్పలేను, కానీ అప్పుడు లేదు. ఇంకా ఇప్పుడు ఈ మే నెలలోని వీటిలోనే కొంచెం వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అంతేగాని ఈసారి వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు లేవు. మామూలుగా మీడియం ఉంటుంది. పంటలు కూడా తెల్ల పంట, పచ్చ పంట, పచ్చకు సంబంధించినటువంటిది, తెలుపుకు సంబంధించినటువంటి పంటలు ఇవి కొంచెం పండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వీటికి సంబంధించినవి చంద్రుడు రసాధిపతి అయింది కాబట్టి ఈ నూనెలు, తర్వాత ఆయిల్కి సంబంధించిన తెల్ల నూనెలు ఇటువంటి వాటికి కొంత అవకాశము ఉన్నది.
బంగారం ధర, బంగారం ధర, వెండి ధర, తర్వాత కొన్ని రకాలైనటువంటి వస్తువుల ధర ఇవి పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తగ్గే అవకాశాల కన్నా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇదొకటి. తర్వాత రాజుల మధ్యలో తగాదాలు ఏర్పడడం, దేశాల మధ్యలో తగాదాలు ఏర్పడడం, కొంత వినాశనానికే అవకాశం ఉన్నది ఈసారి. ఆల్రెడీ నడుస్తున్నది ఇది, దీంతోనే పోతుందని చెప్పడానికి వీలు లేదు. అట్లా ఉన్నది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకు మకర సంక్రాంతి 15 తారీఖు నాడు మకర సంక్రాంతి వస్తున్నది. మనకు జనవరి 15 సంక్రమణం ఉంటుంది. ఏడు 2026 బుధవారం నుండి 12/8/2026 వరకు గురుమౌఢ్యం ఉన్నది. 15/7 అంటే జూలై 15 తారీఖు నుంచి ఆగస్టు 12 తారీఖు దాకా గురుమౌఢ్యం ఉన్నది. ఇది పంచాంగాలను బట్టి ఒక రోజు 2 రోజులు అటు ఇటు కూడా కావచ్చు. తర్వాత మన శుక్రమౌఢ్యం ఎప్పుడున్నదంటే అక్టోబర్ 19 తారీఖు నుంచి అక్టోబర్ 29 తారీఖు వరకు ఉన్నది. అంటే 10 రోజులు మాత్రమే. అప్పుడు అక్టోబర్లో 3 ఉన్నది. ఇది ఎక్కువ ఫరక పడదు మనకి. గురుమౌఢ్యమే దాదాపుగా జూలై, జ్యేష్టం, ఆషాఢం, దాదాపు ఆషాఢ మాసంలో ఉంటుంది ఇది. కాబట్టి దీని ఎఫెక్ట్ కూడా ఎక్కువ ఉండదు మనకు. తర్వాత ఈ సంవత్సరము పుష్కరాలు, యమునా నదికి పుష్కరం వస్తుంది ఈ సంవత్సరం. యమునా నది తీరంలో ఉన్నటువంటి వాళ్ళకు, యమునా నది వాళ్ళకు పుష్కరాలు ఉంటాయి. మనకెప్పుడు ఉంటుంది? నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే 27 జూన్, రేపటి జూన్ దాకా మళ్ళా వచ్చే జూన్లో నుండి మనకు గోదావరి పుష్కరాలు ఉంటాయి. ఈ పుష్కరాలు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గురువు ఉన్నప్పుడు ఆ పుష్కరాలు ఆ నదికి పుష్కరాలు ఏర్పడతాయి. మనకు పుష్కరాలు ఎప్పుడు ఏర్పడతాయి? సింహరాశిలోకి గురువు వచ్చినప్పుడు పుష్కరాలు ఏర్పడతాయి. మనకు గోదావరి పుష్కరం ఉంటుంది. ఈసారి గురువు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? మిథునంలో ఉన్నాడు. మిథున రాశిలోనే గురువు ఉన్నది. ఇప్పుడు ఎప్పటి వరకు ఉంటాడు అంటే జూన్ 1 వరకు ఉంటాడు. జూన్ 2 నుంచి కర్కాటక రాశికి పోతాడు. కర్కాటక రాశికి పోయినప్పుడు అది ఎప్పటి వరకు ఉంటుంది మళ్ళా అంటే దాదాపు అక్టోబర్ వరకు కర్కాటక రాశిలో ఉంటాడు. ఆ తర్వాత మళ్ళా సింహరాశిలోకి పోతాడు. అంటే ఏడాది కాకముందు సింహరాశిలోకి పోతాడు. దాదాపు 8-9 నెలలు అయినాక సింహరాశిలోకి పోతున్నాడు. అంటే జూన్ నుంచి తీసుకోండి. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. అప్పుడు ఒక్కసారి ముందరికి జంప్ అవుతాడు, ఎగిరిపోతాడు. ఎవరు? గురువు. సింహరాశిలోకి పోతాడు. సింహరాశిలోకి పోయి ఒక నెల 15 రోజులు ఉండి మళ్ళా వెనుకకు వస్తాడు. మళ్ళా కర్కాటక రాశిలోకి వస్తాడు. వక్రించుడు అంటారు దాన్ని. మరి సింహరాశిలోకి పోయిండే కదా, మరి పోయినప్పుడు ఈ సంవత్సరం పుష్కరాలు రావాలి కదా. సింహరాశిలో గురువు పోతే పుష్కరాలు వస్తాయి అంటున్నాం కదా. మరి ఈ సంవత్సరం పుష్కరం అప్పుడు పోయినప్పుడు ఎందుకు రావద్దు అంటే ఏడాది మొత్తం కాలం ఉండడు కదా, వక్రించిపోయిండే కాబట్టి దాని లెక్కలోకి తీసుకోం మనం. మళ్ళీ ఎప్పుడైతే ఆ జూన్ 1 వచ్చే జూన్ అప్పటి నుంచి పర్మనెంట్గా అప్పుడు సింహరాశిలో ఉంటాడు. కాబట్టి గోదావరి పుష్కరాలు మనకుంటాయి. అప్పుడు మళ్ళా ఎలాంటి వివాహాలు, శుభకార్యాలు ఏమీ ఉండవు మన ప్రాంతంలో. గోదావరి లోపల ఉన్నటువంటి ప్రాంతం వాళ్లకు ఎలాంటి ముహూర్తాలు ఉండవు. గోదావరి రాశి, మేషరాశి అంటే అశ్విని, భరణి, కృత్తికాపాదం మేషం. అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తిక మొదటి పాదం మేషరాశికి వస్తుంది. చూచే చెవుల అశ్విని, లీలులీలో భరణి, అక్కడి వరకు మేషరాశికి వస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే జన్మరాశి, జన్మ నక్షత్రము, జన్మ సమయాన్ని బట్టే మన యొక్క గ్రాచారం అనేటువంటిది ఉంటుంది. పేర్లు అనేటువంటిది అది అంత ఒక 30% మాత్రమే పేరు. మిగతాదంతా మన పుట్టిన సమయాన్ని బట్టే నడుస్తుంది. మన జీవితం అంతా పుట్టిన సమయాన్ని బట్టే నడుస్తుంది. మరి అది లేనప్పుడు ఏం చేసుడు? ఏదో ఒకటి ఉండాలి. ఒక మనిషిని గుర్తించాలంటే
ఒక పేరైతే ఉండాలి కదా. ఇద్దరు సురేషులు ఉంటేనే సురేష్ ఇటు రమ్మని ఇద్దరు వస్తారు. అదే ఇంటి పేరు ఉన్నది అనుకో ఒక్కోలే వస్తారు, ఇంటి పేరు పెట్టి పిలుస్తే. మరి అందుకోసం అని ఇక్కడ మనము మరి అది జన్మనామం లేదు, ఇటు పేరు లేదు, ఎట్లా పిలుస్తాం? మరి వాళ్ళకు కూడా ఏదో మంచి చెడ్డలు ఉంటాయి కదా, అందుకోసం పేరుని తీసుకుంటాం. కానీ పుట్టిన సమయాన్ని బట్టి, పుట్టిన వాళ్ళ యొక్క కుండలిని బట్టి, వాళ్ళ యొక్క జాతకాన్ని బట్టే మన గ్రాచారం అనేటువంటిది నడుస్తుంటుంది. అది లేనటువంటి వాళ్ళు పేర్లతో చూసుకోవాలి. ఇప్పుడు మేషరాశి వాళ్లకు 11 వాళ్ళ సంపాదన, 5 వాళ్ళ ఖర్చు. మేషరాశి వాళ్ళకు 11 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు ఖర్చు అవుతాయి. ఇంకొకటి వినండి, ఇక మళ్ళీ దీంట్లో ఇంకొకటి చెప్తాను ఇక. సరే, ఇది ఎవరికి? ఇంటి యజమానికి. సపోజ్ చెప్తున్నా, ఇంటి యజమానికి లేదా యజమానురాలకు ఈ విధంగా ఉన్నది. మరి యజమానురాది వృషభ రాశి అవుతుంది, యజమాని మేషరాశి అయితే యజమానురాది వృషభ రాశి అవుతుంది. వృషభ రాశికి 5 వాళ్ళ సంపాదన, 14 వాళ్ళ ఖర్చు. ఇప్పుడు ఏమనుకున్నాడు మనం చెప్పి, ఇప్పుడు మనం ఏమనుకోవాలి చెప్పిక. అమ్మగారు గాజులకు తాగలవన్న శాస్త్రం ఉంటుంది. అందుకోసమని ఇప్పుడు అదే నడుస్తుంది మొత్తం. అదే ఒక్క వివాహానికి పోవాలంటే అమ్మ 5 వాళ్ళ సంపాదన, 14 వాళ్ళ ఖర్చు. కృతికలో 3 పాదాలు ఉన్నాయి కదా, రోహిణి, మృగశిరార్థం, వృషభం. రోహిణి నక్షత్రం మొత్తము, కృతికలో 3 పాదాలు, మన మృగశిరలో 2 పాదాలు. ఇవి వృషభ రాశులకు వస్తాయి. ఈ వృషభ రాశి వాళ్ళకు 5 వాళ్ళ సంపాదన, 14 వాళ్ళ ఖర్చు. వీళ్ళకు 11 వాళ్ళ సంపాదన ఉంటే వీళ్ళకి 14 వాళ్ళ ఖర్చే ఉన్నది వీళ్ళకి. మరి ఇద్దరిది భార్యాభర్త ఇద్దరిది మేషరాశి ఉంటే వాళ్ళ అదృష్టవంతులే, అంటే ఒకటి అట్లా ఒకటి ఇట్లుంటే మాత్రం కష్టమవుతుంది. తర్వాత మిథున రాశికి 2 వాళ్ళ సంపాదన, 11 వాళ్ళ ఖర్చు. కాక్షరం వాళ్ళు, వాక్షరం వాళ్ళు, వేవో కాకి, మృగశిరార్థం, వృషభం. ఆ మృగశిర 2 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు, త్రయ, మిథునం. ఆర్ద్ర నక్షత్రం, పునర్వసు 3 పాదాలు. ఇవి మిథున రాశిలోకి వస్తాయి. మిథున రాశి వాళ్ళకు మాత్రం 2 వాళ్ళ సంపాదన, 11 వాళ్ళ ఖర్చు. ఇక కర్కాటక రాశి వాళ్ళకు 4 వాళ్ళ సంపాదన, 7 వాళ్ళ ఖర్చు. 4 రూపాయలు సంపాదిస్తే 7 రూపాయలు ఖర్చు అవుతాయి. సింహరాశి వాళ్లకు 5 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు ఖర్చు. లెవెల్ ఉంటారు బరాబరి వాళ్ళు. కన్యారాశి వాళ్లకు 2 రూపాయలు సంపాదిస్తే 11 రూపాయలు ఖర్చు అవుతాయి. తర్వాత తులారాశి వాళ్లకు 5 రూపాయలు సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు అవుతాయి. తులారాశి వాళ్ళు చూసుకోండి ఇక, ఎందుకంటే తులారాశి వాళ్ళు బాగా మంది ఉంటారు, చాలా మంది ఉంటారు. వృశ్చిక రాశి వాళ్లకు 11 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు ఖర్చు అవుతాయి. తులారాశికి నేను చెప్తా దాని గురించి. తర్వాత ధనుర్రాశి వాళ్లకు 14 రూపాయలు సంపాదిస్తే 11 రూపాయలు ఖర్చు అవుతాయి. మకర రాశి వాళ్ళకి 2 రూపాయలు ఖర్చు అయితే సంపాదిస్తే 8 రూపాయలు ఖర్చు అవుతాయి. కుంభరాశి వాళ్ళకు కూడా అంతే, సేమ్ 2 రూపాయలు సంపాదన, 8 రూపాయలు ఖర్చు. మీనరాశి వాళ్ళకు 14 రూపాయలు సంపాదిస్తే 11 రూపాయలు ఖర్చు అవుతాయి. అంటే దీంట్లో ఎవరెవరు మిగులుబాటు, ఎన్ని రాశుల వాళ్ళకి మిగులుబాటు ఉన్నది? 1, తర్వాత 1, 2, 3, కేవలం 4 రాశుల వాళ్ళకు మాత్రమే ఆదాయం ఎక్కువ ఉండి ఖర్చు తక్కువ ఉన్నది. మిగతా వాళ్ళందరికీ ఖర్చు ఎక్కువ ఉన్న, ఆదాయం తక్కువ ఉన్నది. మరి ఇదంతా సరే, ఖర్చు ఎక్కువ ఉన్నది ఉంటే మానే ఎట్లా ఖర్చు కావాలది? మంచికి ఖర్చు కావాలి. అనారోగ్యం ఏర్పడు, లేకుంటే అనుకోని సంఘటనలు జరిగో ఇట్లా ఖర్చు కావద్దు. కాకుండా మంచి కార్యాలకు, దైవ కార్యాలకు, లేదా ఒక ఇల్లు కట్టుకోవడం కోసం,
లేదా ఒక భూమి కొనుక్కోవడం కోసం, ఒక ప్లాట్ కొనుక్కోవడం కోసం, వీటి కోసం ఖర్చు అయితే బాధలేదు మనకు. ఎందుకు మనం కావాలని చేసుకుంటున్నాం కదా. ఒక గుడికి మనం చందా ఇచ్చినాం, మనకు కావాలని సంతోషంగా ఇచ్చినాం మనం. అది ఖర్చు అయినా మనకు సంతోషమే ఉంటుంది. లేదా ఒక ఇల్లు కట్టుకున్నాం, ఇల్లు కట్టుకుంటే మనం అనుకున్న దానికన్నా ఒక 10 రూపాయలు ఎక్కువ ఖర్చు అయినా కానీ అంత బాధపడం మనం. ఎందుకు? మాకు ఒక స్థిరమైనటువంటి నివాసం ఏర్పడ్డది కాబట్టి అంత బాధపడ్డం మనం. అంటే మనం చేసేటువంటి ఖర్చులో మంచి కోసం ఖర్చు చేసే ప్రయత్నం చేయాలి. మరి మంచి కోసం ఖర్చు చేయకుండా అది ఖర్చు అవుతుంది. నేను ఖర్చు అయ్యేట, నేను దేవునికి ఇయ్యా, నేను గుడికి ఇయ్యా, నేను దేనికి ఇయ్యా, నేను ఖర్చు అయ్యేట ఎట్లా మిగులు చూస్తా అంటే దొంగలు పడి దోచుకుపోతాం. అర్థమైందా? దొంగలు పడి దోచుకుపోతారు. లేదా ఏదన్నా కేసుల మీద పడి ఖర్చు అవుతాయి, అట్లా పోతాయి. అటువంటిప్పుడు ఏం చేయాలి? మనం ఇక్కడ ఏం ఆలోచించాలి తెలుసా? ఎట్లా ఖర్చు ఉన్నదని తెలుస్తున్నది కదా మనకు. అటువంటిప్పుడు అట్లా ఖర్చు చేసినందుకు అదేదో మంచి కార్యాలకు ఖర్చు చేస్తే పేరు ఉంటుంది, పుణ్యం ఉంటుంది, అన్ని తీర్లా మంచి ఉంటుంది. దానివల్ల మనకు భగవంతుడు కూడా మేలు చేస్తాడు. మనకు ఒక గుళ్ళో ఒక కార్యక్రమం చేస్తున్నాం, చేస్తే దానికి మనం పైసలు ఖర్చు పెడతాం. దానివల్ల మనకు మంచి జరుగుతుంది. ఆ భగవంతుని యొక్క దృష్టిలో ఉంటాం మనం. అంటే మంచి కార్యాలు చేసినప్పుడు మాత్రమే భగవంతుడి దృష్టిలో ఉంటాం మనం, లేకుండా ఉండం. అందుకోసం అటువంటి దాన్ని ఖర్చు చేయాలి మనం. ఇది ముఖ్యం, ఇది పెద్దది. ఈ సంపాదన తక్కువ ఉన్న మంచిగా, ఖర్చు ఎక్కువ ఉన్న మంచిగా, కానీ సమాజంలో మంచి పేరు అనేటువంటిది కావాలి, అది పెద్దది. అయితే మేషరాశి వాళ్లకు ఇద్దరు మంచి వాళ్ళు అంటే నలుగురు చెడ్డాలు అంటారు. చూడండి ఇక్కడ గమ్మ చూడండి, సంపాదన ఎక్కువ ఉన్నది, ఖర్చు తక్కువ ఉన్నది, కానీ చెడ్డాలు అనేటాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, మంచి అనేటాళ్ళు తక్కువ ఉన్నారు. అంటే సంపాదన ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళ మీద ఎట్లా దృష్టి ఉంటుందో చూసుకోండి ఒకసారి. జనం దృష్టి ఎట్లా ఉంటుందో చూడండి. సంపాదన ఎక్కువ ఉంటే వాడు నిజంగా మంచివాడైనా కానీ, వాడు మంచితనంతో సంపాదించినా కానీ వాడిని ఏమంటారు తెలుసా? వీడి సంపాదన మనకు తెలియదా, వీడు అడ్డగోలు సంపాదించాలంటారు. ఇటువంటి ఏడుపులు ఉంటాయి. అదే సంపాదన తక్కువ ఉన్నాను మీరు ఏడువారు. ఎందుకు? వాని దగ్గర ఏమున్నారో పాపం, తింపి కొడితే 10 రూపాయలు వెళ్ళవు, వాడినేమో పాపం అంటారు, వీడినేమో చేస్తారు. అది. తర్వాత వృషభ రాశి వాళ్ళకు 5 మంచి వాళ్ళంటే 4 చెడ్డాళ్ళు అంటారు. చూడండి మరి ఇక్కడ అదే తేడా కనిపిస్తున్నది మనకి. ఇక్కడ వృషభ రాశి సంపాదన తక్కువ ఉన్నది, ఖర్చు ఎక్కువ ఉన్నది, కానీ 5 మంచి వాళ్ళంటే 4 చెడ్డాళ్ళు అంటారు. అందుకే ఎంత సంపాదించాలో గంతే సంపాదించాలి, ఎక్కువ సంపాదించకూడదు. మా పిల్లలు ఏదో మేము బాగా సంపాదించి పెడితే మా పిల్లలు వాళ్ళ హాయిగా జీవితం గడుస్తుంది, వాళ్ళు మంచిగా ఉంటారు అంటే దేవుడు తలుచుకున్నాక చెడు ఆలోచన ఎంతటి రావచ్చు. ఎన్ని లక్షలు కోట్లు సంపాదించి పెట్టినా కానీ వాళ్ళు 2 రోజులలో ఖర్చు పెట్టచ్చు, 2 రోజులలో ఖర్చు పెట్టచ్చు. వాడు ఎట్లా ఖర్చు పెట్టడు? ఇప్పుడు సెల్లులలో గేములు వచ్చాయి చూసిందా? ఒక్క 5 నిమిషాల గేమ్ ఆడితే లక్షలలో రాసి అవుతారు. అది అర్థం కానటువంటి విధంగా పోతాయి అది. అందుకోసమని సంపాదన ముఖ్యం కాదు, సమాజంలో కూడా మన పేరు ఎట్లా ఉన్నది, మనకి ఎట్లా పేరు వస్తున్నది, ఏంది అనేటువంటి, అంటే సంపాదించిన దాంట్లో కొంత మనం మంచికి వినియోగం చేస్తే, అరే వాడు సంపాదించిన వాడు ప్రతిదానికి ముందరికి వస్తాడు, మంచి కార్యం చేయడానికి ముందరికి వస్తాడు, కాబట్టి వాడు సంపాదించిన తప్పు లేదు అనేటువంటి మంచి పేరు మనకు వస్తుంది. తర్వాత మిథున రాశి వాళ్ళకు ఒక్కడు మంచివాడంటే 7 చెడ్డాలంటారు. వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది మిథున రాశి వాళ్ళకు. కర్కాటక రాశి వాళ్ళకు 4 మంచి వాళ్ళంటే 7 చెడ్డాలంటారు. సింహరాశి వాళ్లకు 7 సమానం ఉన్నారు, వీళ్ళు పర్వాలేదు. కన్యారాశి వాళ్ళు కూడా సమానం ఉన్నారు, ముగ్గురు మంచి వాళ్ళంటే 3 చెడ్డాలంటారు, వాళ్ళు కూడా పర్వాలేదు. తర్వాత తులారాశి వాళ్ళు 6 మంచి వాళ్ళంటే 3 చెడ్డాలంటారు, ఇది మంచిగా ఉన్నది. వృశ్చిక రాశి వాళ్ళకు 2 మంచి వాళ్ళంటే 6 చెడ్డాలంటారు. ధనురాశి వాళ్ళకు 5 మంచి వాళ్ళంటే 6 చెడ్డాలంటారు. మకర రాశి వాళ్లకు 1 మంచి వాళ్ళంటే 2 చెడ్డాలంటారు. కుంభరాశి వాళ్ళకు 4 మంచి వాళ్ళంటే 2 చెడ్డాలంటారు. మీనరాశి వాళ్ళకి 7 మంచి వాళ్ళంటే 2 చెడ్డాలంటారు.
ఇది మంచిగా ఉన్నది. ఈ సంవత్సరము ఇది ఈ ఆదాయమును రాజ్యపూజ్యం ఇవి. అయితే మేషరాశి వాళ్లకు 7.5 శని ప్రారంభమైంది. 7.5 సంవత్సరాల శని ప్రారంభమైంది. ఎప్పుడైంది? దాదాపుగా సంవత్సరం మీద ఒక 5-6 నెలలు అయింది దగ్గర, అంటే దాదాపు సంవత్సరంన్నర క్రితమే మేషరాశి వాళ్ళకు 7.5 శని మొదలైంది. 7.5 సంవత్సరాలు ఉండాలి, సంవత్సరంన్నర గడవ వస్తున్నది. ఇంకా 6 సంవత్సరాలు దగ్గర 7.5 శని ఉంటుంది మేషరాశి వాళ్ళకు. ఇప్పుడు గురువు ఎక్కడున్నాడు? మిథునంలో ఉన్నాడు, 3వ ఇంట ఉన్నాడు. ఎప్పటి వరకు ఉంటాడు? మే లాస్ట్ వరకు, జూన్ 1 వరకు. 3వ ఇంట అంటే కొంత గుడ్డిలో మెల్ల కొంత బెటర్. తర్వాత అర్ధాష్టమానికి వస్తాడు, 4కి వస్తాడు. అంటే అర్ధాష్టమాన గురువు 7.5 శని, ఇవి 2 ఉంటాయి. కాబట్టి కొంత అనుకూలమైన పరిస్థితులు వాళ్ళకు ఉండవు. మేషరాశికి సంపాదన ఉంటుంది కానీ శాంతి మనశ్శాంతి ఉండదు. తర్వాత ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి. తర్వాత సమాజంలో కూడా కొంతమంది విమర్శించేవాళ్ళు ఉంటారు. ఇటువంటి పరిస్థితులు మేషరాశి వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకు కొంచెం దీని తర్వాత జూన్ 1 నుంచి కొంత ఇబ్బందులు అయినా, అంటే ఎప్పుడూ ఉండవు. మిగతా గ్రహాలు కూడా కొన్ని ఉంటాయి, వాటి యొక్క ఆధారం అవి కొంచెం మంచిగా ఉన్నప్పుడు కొంత ప్లస్ పాయింట్ ఉంటుంది, అవి కూడా కొంచెం చెడ్డ అయినప్పుడు కొంత ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడు ఇబ్బంది ఉండదు, ఎప్పుడు సుఖమే ఉండదు మేషరాశి వాళ్ళకు. ఇక వృషభ రాశి వాళ్లకు 11వ గురువు ఉన్నాడు, 11వ మన శని ఉన్నాడు, మంచిగా ఉన్నాడు వృషభ రాశి వాళ్ళకు. ఇప్పుడు 2వ గురువు ఉన్నాడు, మిథునంలో ఉన్నాడు, మంచిగానే ఉన్నది. తర్వాత 3కి పోతాడు, మామూలుగా ఉంటుంది, మీడియం ఉంటుంది. కానీ వృషభ రాశి వాళ్ళకి సంవత్సరము అనుకూలమైన పరిస్థితులే ఉంటాయి. తీసి పారేసి ఎవరికి వృషభ రాశి వాళ్ళకు ఉండదు, పర్వాలేదు, బాగానే ఉంటుంది వృషభ రాశి వాళ్ళకు. మిథున రాశి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం కన్నా, అంటే ఈ జూన్ 1 కన్నా తర్వాత అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే మిథునంలోనే గురువు ఉన్నాడు. ఎవరి రాశిలో అయితే గురువు శనులు ఉంటారో వాళ్ళకి ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి, శారీరక ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. జన్మనో దేహ పీడాచ, జన్మం అంటే మన రాశిలోనే ఎప్పుడైతే ఉంటాడో గురువు గారి శని ఉంటాడో అప్పుడు దేహాన్ని పీడిస్తాడు, శరీరాన్ని పీడిస్తాడు, శరీరానికి రుగ్మతలు రోగాలు వస్తాయి. అట్లా అంటే మిథున రాశికి ఇప్పటి వరకు మిథున రాశిలో గురువు ఉన్నాడు వాళ్ళకు. అయితే జూన్ 1 నుంచి వెళ్ళిపోతాడు, మారుతాడు, మళ్ళీ ద్వితీయానికి వస్తాడు. ద్వితీయానికి వచ్చినప్పుడు కొంతవరకు బెటర్ అవుతుంది. తర్వాత ఒక సంవత్సరం గడిస్తే వాళ్ళకు శని కూడా మంచి బలమైన పరిస్థితులకు వస్తుంది. మిథున రాశి వాళ్ళకు 11కి వస్తాడు, మంచిగా ఉంటుంది. అప్పుడు కర్కాటక రాశి వాళ్ళకు మరీ చెడ్డ కాదు, మరీ మంచి కాదు, మీడియం ఉంటుంది వాళ్ళకు. సింహరాశి కూడా అంతే, సింహరాశి కూడా దాదాపుగా మీడియంలోనే ఉంటాడు. ఇప్పుడు పర్వాలేదు, తర్వాత కూడా బాగా చెడ్డగా ఉంటాడు, మీడియంలో ఉంటుంది. కన్యారాశి వాళ్ళకు మకరం, కుంభం, మీన, సప్తమాన ఇప్పుడు శని ఉన్నాడు. సప్తమాన శని తర్వాత ఒక సంవత్సరం అయిన తర్వాత అష్టమానికి వస్తాడు. సప్తమాన కూడా అంత పెద్ద అనుకూలమైన పరిస్థితులు కాదు, అష్టమానికి వస్తాడు శని. తర్వాత 10వ ఇప్పుడు గురువు ఉన్నాడు. జూన్ 1 నుంచి 11కి గురువు వస్తాడు. గురుబలం మంచిగా అవుతుంది మన కన్యారాశి వాళ్ళకు గురుబలం మంచిగా వస్తుంది. కాబట్టి శనికి అనుకూలంగా లేకున్నా కొంతవరకు నడుస్తుంది, మంచిగా నడుస్తుంది. కన్య తులారాశి వాళ్ళకి సంవత్సరం బాగుంటుంది, అనుకూలమైన పరిస్థితులే. సరే, పంచమాన గురువు ఉండే మిథునం, 9వ గురువు ఉండే 10కి పోతాడు. పోయినా అంత పెద్ద బాగా చెడ్డ స్థానం కాదు. శని మంచి స్థానం ఉన్నాడు, 3వ ఉన్నాడు, శని మంచిగా ఉన్నాడు. ఇంకా సంవత్సరం దాకా దాదాపుగా మన వీళ్ళకి బాగానే ఉంటుంది, పర్వాలేదు. తర్వాత కన్యా, తుల, వృశ్చిక రాశి వాళ్లకు మేషం. ఒక సంవత్సరం అయితే మేషరాశిలోకి శని వస్తే వీళ్ళకి మంచిగా అవుతుంది. 6కి వస్తే ఇప్పుడు 5ంట ఉన్నాడు, శని మీడియం ఉన్నాడు, అంత పెద్ద ఇబ్బందుల పరిస్థితి ఏం లేదు శని. అయితే గురువు అష్టమానం ఉన్నాడు, ఇంకొక 2 నెలలు అష్టమాన గురువు ఉంటాడు. కొంచెం
కొంచెం ఏమైనా ఇబ్బంది పెడితే పెట్టి ఉండవచ్చు, లేకుంటే కొంచెం ఏమైనా పెట్టే అవకాశం ఉంటుంది. వెలుదల పచ్చడి కాబట్టి అంత పెద్ద పరకేం పడదు, అది నార్మల్గా పోతుంటుంది, ఏం కాదు. ధనురాశి వాళ్ళకి ఇప్పుడు పర్వాలేదు, తర్వాత కొంచెం మారుతారు, గురువు మారుతారు, తర్వాత మారినప్పుడు కొంత మార్పు వస్తుంది. ధనుస్సు, మకరం, కుంభం, మీనం. అర్ధాష్టమాన శని ఉన్నాడు, శని బలం లేదు. మేషం, వృషభం, మిథునం. ఇప్పుడు సప్తమాన గురువు ఉన్నాడు, గురు బలం ఇంకా 2 నెలల దాకా మంచిగానే ఉంటుంది. అందుకే ఇప్పుడు ధనురాశి వాళ్ళకు అర్ధాష్టమ శని ఉన్నా కానీ గురువు మంచి స్థానంలో ఉండే కాబట్టి వాళ్ళకు మీడియంగానే పోయింది, వాళ్ళకి పెద్ద ఇబ్బందులు రాకుండా పోయింది. ఇక మకర రాశి వాళ్ళకు సప్తమాని గురువు వస్తాడు జూన్ 1 నుంచి, మంచిగానే ఉంటుంది. శని కూడా బాగానే ఉన్నాడు, వాళ్ళకంత పెద్ద బాగా ఇబ్బంది ఏమి ఉండదు ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళకు. కుంభరాశి వాళ్ళకు పాదాలలోకి శని వచ్చిండు, దగ్గరికి వస్తున్నది. ఇంకొక సంవత్సరం 2-3 నెలలు 3-4 నెలలు ఉంటుంది అంటే, దాంతో వెళ్ళిపోతుంది, సారసాశని వెళ్ళిపోతుంది వాళ్ళకు. కుంభరాశి వాళ్ళకు పంచమాన గురువు ఉన్నాడు, ఇప్పుడు మంచిగానే ఉన్నాడు. తర్వాత 6ంటికి వస్తాడు, మీడియం ఉంటుంది, అంత పెద్ద ఇబ్బందులు ఉండకుండా కొంత నడుస్తుంటుంది వాళ్ళకు. మీనరాశి వాళ్ళకు మాత్రం ఇప్పుడు అనుకూలమైన పరిస్థితులు లేవు. ఇప్పుడు ప్రస్తుతానికి మీనరాశిలోనే శని ఉన్నాడు. ఇక మీనం, మేషం, వృషభం, మిథునం. అర్ధాష్టమాన గురువు ఉన్నాడు. ఇప్పటి వరకు వాళ్ళకి జరిగిన కాలం గడ్డు కాలం జరిగింది ఇప్పటి వరకు మీనరాశి వాళ్ళకు. ఇక జూన్ 1 నుంచి పంచమాని గురువు వస్తే కొంతవరకు మంచిగా అవుతుంది. సాడసా శని ఉన్నా పొట్ట మీద ఉన్నాడు ఇప్పుడు శని మీనరాశి వాళ్ళకు, ఉన్నా కానీ గురు బలం మంచిగా వస్తుంది కాబట్టి వాళ్ళకు కొంత తేడా వస్తుంది, కొంత మార్పు అనేటువంటిది వస్తుంది. ఇది ఈ 12 రాశుల యొక్క స్థితిగతులు ఈ విధంగా ఉంటాయి. ఇంకేమన్నా ఉంటే అడగండి. కన్యకాపరమేశ్వర దేవి జయమ కన్యకాపరమేశ్వర దేవి జయమ ఆనంద కర్పూర నీరాజనానంతరం అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి అగణిత మహిమా రూపిణివే అనుపమ దివ్య గుణైక సుధాంబుధి ఆశ్రిత వత్సల వాసవివే శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి వేద సుమార్చిత కన్యకవే కారణ జన్మమునందిన శ్రీకరి వైశ్య కులోద్భవ వాసవివే కలతలు బాపగ కామితమీయగ కలియుగ మందున వెలసితివే కుసుమ శ్రేష్ఠి కుసుమాంబల పుత్రిక పెనుగొండలో జనించితివే పరమేశ్వర సతి పర్వత నందిని పార్వతి అంశను పొందితివే పరి విధముల లీలల చూపుచు జగతిని చల్లగా ప్రోచితివే కృతయుగమందున శుంభ నిశుంభుల గర్వమున నచిన చండికవే మహిషాసుర మర్దనమునరించిన ఉగ్ర స్వరూపిణి కాళికవే కలియుగమందున ధర్మము నిలుపగ नमो वयं वै श्रवणाय समय कामान काम कामे तत्पुरुषाय महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् कात्यायनाय विद्महे गणपतिनाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् निरञ्जनाय विद्महे निराभासाय धीमहि तन्नो श्रीनिवासः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुभद्रै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्
महादेवी च विद्महे कुसुमपुत्रेण धीमहि तन्नः कन्यकाः प्रचोदयात् आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमान् प्रचोदयात् तत्पुरुषाय विद्महे श्रीनिवासाय धीमहि तन्नः साईनाथः प्रचोदयात् तत्पुरुषाय विद्महे चक्रतुण्डाय धीमहि तन्नो नन्दिः प्रचोदयात् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्मणोऽधिपतिर् ब्रह्मा शिवो मे अस्तु सदा शिवों वेदोक्तदिగ్గ सुवर्णमन्त्रपुष्पाञ्जलिं సమర్పయామి. వేసిన తర్వాతనే ప్రదక్షిణ చేయాలి. సమర్పయామి మొత్తం యాది కాంచ పాపాన్ని జన్మాన్న విధానంగా ప్రాణిజాన్ని రక్షించి పాపం పాపకర్మహం భావేన రక్ష రక్ష పరమేశ్వర రక్ష రక్ష పరమేశ్వరి ఆవాహనం విధానం నిజాం పరమేశ్వరి. కలియుగమందున ధర్మముని నిలుపగ కన్యకమాతగా వెలిసితివే 102 గోత్రముల వైశ్యులకు విశ్వరూపమును చూపితివే.